హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువు అయిన తండ్రికి, ఈ వర్తమానానికి పరమ గురువు అయిన సదానంద యోగి మహారాజ్కి, ఏంజల్ మైకేల్ బాబాయ్కి, అలాగే ఏంజల్ నితిక తల్లికి, ధనానికి ప్రతీకగా ఆవిడ ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఏంజల్గా, ఆ తల్లిని కూడా మన అందరికీ ఆవిడ యొక్క కాన్షియస్ ఫ్రీక్వెన్సీతో మనందరికీ ఇంకా అబెండెన్స్ కోసం రావడానికి ఆవిడ యొక్క సహాయ సహకారాలను కూడా తీసుకొని మనం ఇంకా ముందుకెళ్దాం. సమస్త మూగజీవులకి, పంచభూతాలకి, భూమాతకి, నా యొక్క స్వయానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగా ఈరోజు మరింత విజ్ఞానాన్ని షేర్ చేయడానికి అరుణ మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం, వెల్కమ్ మేడం. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. అరుణ మేడం. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మర్షి రామ పత్రిజీ గారికి నాకు జ్ఞానాన్ని నేర్పిన వంశీ మాస్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి నా ఆత్మ ప్రణామాలు. పరమహంస యోగానంద గారికి, విశ్వేశ్వర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చి స్వప్నే ఆత్మ ప్రణామాలు. స్వపయోగి ఆత్మకథకు చదువుకుంటున్నాము. 35వ అధ్యాయం. దృశ్యమాన విషయాలన్నిటి వెనక ఉండేది అనంతం. అది మహాశక్తి సాగరం. ప్రపంచ కార్యకలాపాల మీద ఉన్న ఆసక్తి మనలో ఆధ్యాత్మిక జిజ్ఞాసాపరమైన జ్ఞానాన్ని చంపేస్తుంది. ప్రకృతి శక్తుల్ని ఉపయోగించుకోవడం ఎలాగో ఆధునిక విజ్ఞాన శాస్త్రం మనకి చెబుతుంది కనుక, నామ రూపాలన్నిటి వెనక ఉన్న మహతీ ప్రాణశక్తిని మనకి చెబుతుంది కనుక, నామ రూపాలన్నిటి వెనుక ఉన్న మహతీ ప్రాణశక్తిని అవగాహన చేసుకోవటంలో విఫలమవుతాం. ప్రకృతితో మనకున్న అతి పరిచయం వల్ల దాని పరమ రహస్యాల గురించి అవజ్ఞ ఏర్పడుతోంది. దాంతో మనకున్న సంబంధం ప్రయోజనాపేక్షక వ్యవహారపరమైనది. ఒక రకంగా చెప్పాలంటే అది మన ప్రయోజనాలకు ఉపకరించేటట్టుగా దాని చేత నిర్బంధంగా పనిచేయించుకోవడానికి మార్గాలు కనిపెట్టడానికి మనం దాన్ని వేధిస్తుంటాం. మనం దాన్ని సొంతానికి వాడుకుంటాము. అయినా దాని మూలం మనకి తెలియకుండానే ఉండిపోతుంది. విజ్ఞాన శాస్త్రంలో ప్రకృతితో మనకున్న సంబంధం పొగరుబోతు యజమానికి అతని నౌకరుకు ఉండే సంబంధం లాంటిది. లేదా తాత్విక దృష్టితో చెప్పేటట్లయితే ప్రకృతి సాక్షి భోనులో బందీ లాంటిది. దాన్ని మనం అడ్డు పరీక్ష చేస్తాము, సవాలు చేస్తాము. మరుగుపడి ఉన్న దాని విలువల్ని తూచలేని మానవుల తక్కెళ్లలో దాని సాక్ష్యాన్ని సూక్ష్మాంశాలతో సహా తూస్తాం. అలా కాకుండా ఆత్మకు అంతకన్నా పై శక్తితో సంపర్కం ఏర్పడి ఉంటే ప్రకృతి ఎటువంటి బాధ కానీ మానవ సంకల్పం కానీ లేకుండా దానంతట అది తల వంచుతుంది. ప్రకృతి మీద అప్రయత్నకమైన ఆ అధికారాన్ని అవగాహన చేసుకొని
భౌతికవాది అలౌకిక ఘటనాత్మకం అని అంటారు. లాహిరి మహాశైల జీవితం నెలకొల్పిన ఆదర్శం యోగం ఒకానొక మర్మ విద్య అన్న తప్పుడు అభిప్రాయాన్ని మార్చేసింది. క్రియాయోగం ద్వారా ప్రతి మనిషి భౌతిక శాస్త్రపు యథార్థతలను అధిగమించి ప్రకృతితో తనకున్న సంబంధాన్ని అర్థం చేసుకోవటానికి, దృగ్విషయాలన్నింటి పట్ల ఆధ్యాత్మిక పూజ్యా భావాన్ని అనుభూతం చేసుకోవటానికి ఒక దారి కనుక్కుంటాడు. 1000 ఏళ్ల కిందట వివరణకు లొంగని అనేక విషయాలు ఈనాడు అలా అనిపించటం లేదని, ఈనాడు అంతుపట్టని విషయాలన్నవి మరో 100 ఏళ్ల శాస్త్ర నియమబద్ధులుగా మనకు అవగాహన కావచ్చునని మనం గుర్తుంచుకోవాలి. క్రియాయోగ శాస్త్రం శాశ్వతమైనది. అది గణిత శాస్త్రంలో సత్యమైనది. కూడికలు తీసివేతలు వంటి సరళ సూత్రాల మాదిరిగా క్రియాయోగ నియమం కూడా ఎన్నటికీ నశింపు కానిది. గణిత శాస్త్రం మీద రాసిన గ్రంథాలన్నింటినీ తగలబెట్టేయండి. తర్కబుద్ధి గల వాళ్ళు అటువంటి సత్యాల్ని ఎప్పుడూ తిరిగి కనుక్కుంటూనే ఉంటారు. యోగం మీదున్న పుస్తకాలన్నింటినీ నిషేధించండి. దాని మూల సూత్రాలన్నీ నిర్మల భక్తి, తదనుసారంగా నిర్మల జ్ఞానము గల ఋషి అవతరించినప్పుడల్లా మళ్ళీ వెల్లడి అవుతూనే ఉంటారు. అవతార పురుషులందరిలో ఉన్నత స్థాయిని చెందిన వారిలో ఒకరైన బాబాజీ మహావతార్ లైనట్టు విజ్ఞానం రూపుకట్టిన శ్రీ యుక్తేశ్వరులకు న్యాయతః జ్ఞానావతారు అని పేర్కొనదగినట్టుగానే లాహిరి మహాశయులు యోగావతార స్వరూపులు. గుణాత్మక పరిమాణాత్మక ప్రమాణాలు రెండింటి దృష్ట్యా లాహిరి మహాశయులు సమాజం ఆధ్యాత్మిక స్థాయిని సమున్నతం చేశారు. తమ సన్నిహిత శిష్యుల్ని క్రీస్తు మాదిరి ఉన్నత మూర్తిత్వానికి పెంచటానికి వారికున్న శక్తిని బట్టి జన బాహుళ్యంలో సత్యాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయడాన్ని బట్టి లాహిరి మహాశయులు మానవజాతి రక్షకుల కోవలోకి వస్తారు. ప్రవక్తగా ఆయన అద్వితీయత యోగ విముక్తి ద్వారాల్ని మొట్టమొదటిసారిగా మానవులందరి కోసం తెరుస్తూ క్రియాయోగం అనే ఒక నిర్దిష్ట పద్ధతిని ఆచరణాత్మకంగా నొక్కి చెప్పటంలో ఉంది. ఆయన జీవితంలో గోచరించిన అలౌకిక ఘటనల సంగతి అలా ఉంచి నిజంగా ఆ యోగావతారులు యోగ విద్యలోని పూర్వపు జటిలతల్ని తగ్గించి సాధారణ బుద్ధికి అవగాహన అయ్యేటట్టుగా ఫలవంతమైన సరళత్వాన్ని సాధించటం అద్భుతాలన్నింటికీ పరాకాష్ట. అలౌకిక ఘటనల్ని గురించి ప్రస్తావిస్తూ లాహిరి మహాశయులు తరచూ ఇలా అనేవారు: జన బాహుళ్యానికి తెలియని సూక్ష్మ నియమాలు పనిచేసే తీరును తగినంత విచక్షణ లేకుండా బహిరంగంగా చర్చించనుకూడదు, ప్రచురించనుకూడదు. ఈ పుస్తకంలోనే ఎక్కడైనా ఆయన హెచ్చరికగా చెప్పిన మాటల్ని ఉల్లంఘించినట్టు కనిపించినట్టయితే ఆయన నాకు ఆంతరికమైన హామీ ఇవ్వటమే కారణమని గ్రహించాలి. అయినప్పటికీ బాబాజీ లాహిరి మహాశయ శ్రీ యుక్తేశ్వర్ల గారి జీవితాల్ని గ్రంథస్థం చేసేటప్పుడు నేను కొన్ని అలౌకిక ఘటనలు మినహాయించటం మంచిదని అనుకున్నాను. క్లిష్టమైన దార్శనిక విషయాలతో వివరణాత్మక గ్రంథం కూడా ఒకటి రాయకుండా వాటిని చేర్చటం జరగని పని. గృహస్థ యోగిగా లాహిరి మహాశయులు ఈనాటి ప్రపంచం
అవసరాలకు అనువైన ఆచరణానుకూల సందేశం ఒకటి అందించారు. ప్రాచీన భారతదేశంలో ఉన్న అద్భుతమైన ఆర్థిక మత ధార్మిక స్థితులు ఈనాడు లేవు. అందువల్ల యోగి భిక్షాపాత్ర చేతబుచ్చుకుని సంచారం చేసే తపస్విగా జీవించాలన్న పాతకాలపు ఆదర్శాన్ని ఆ మహాయోగి ప్రోత్సహించలేదు. దాని బదులు ఇప్పటికే ఎంతో ఒత్తిడికి గురి అయి ఉన్న సమాజం మీద ఆధారపడి ఉండకుండా యోగి తన బతుకు తాను బతుకుతాడని, కావలసినది సంపాదించుకోవటంలోనూ తన ఇంట్లోనే ఏకాంతంగా ఒక చోట యోగ సాధన చెయ్యటంలోనూ గల లాభాలు నొక్కి చెప్పారు. ఈ సలహాకు తోడుగా హర్షదాయకమైన తమ ఆదర్శ బలాన్ని ఆయన జోడించారు. ఆయన ఆధునికులైన సర్వశ్రేష్ఠ ఆదర్శ రూపులైన యోగి. ఆయన జీవన మార్గం ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఉండే యోగ సాధకులకు మార్గదర్శకంగా ఉండాలని బాబాజీ ప్రణాళికలో నిర్ణయమైంది. కొత్త వాళ్లకొక కొత్త ఆశారేఖ, దైవ సాయుధ్యం స్వయం కృషి ద్వారా సాధ్యం అని, అది దైవ శాస్త్రం సంబంధమైన విశ్వాసాల మీద కాని, విశ్వనియంత నిరంకుశ సంకల్పం మీద కాని ఆధారపడి ఉన్నది కాదు అని యోగావతారులు ఉద్ఘాటించారు. మానవుడి దివ్యత్వం మీద విశ్వాసం ఏర్పరచుకోలేని వ్యక్తులు క్రియాయోగ కీలకాన్ని ఉపయోగించి చివరికి తమ సంపూర్ణ దివ్యత్వాన్ని దర్శిస్తారు. 36వ అధ్యాయం. పాశ్చాత్య ప్రపంచం పట్ల బాబాజీ ఆసక్తి. గురుదేవా, మీరెప్పుడైనా బాబాజీని కలుసుకున్నారా? శ్రీరాంపూర్లో ప్రశాంతమైన ఒక వేసవి రాత్రి అది. ఆశ్రమం 2వ అంతస్తు. బాల్కనీలో నేను శ్రీ యుక్తేశ్వర్ గారి పక్కన కూర్చొని ఉన్నప్పుడు మా తలలకు పైన పెద్ద పెద్ద నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి. నా సూటి ప్రశ్నకు గురుదేవులు చిరునవ్వు నవ్వారు. ఆయన కళ్ళు భక్తి ప్రపత్తులతో ప్రకాశించాయి. 3 సార్లు ఆ అమర గురువుల దర్శన భాగ్యం కలిగింది. మేము మొదటిసారి కలుసుకోవటం అలహాబాద్లో కుంభమేళా సందర్భంలో. చిరకాలంగా భారతదేశంలో జరిపే మత ధార్మిక ఉత్సవాల్ని కుంభమేళా అంటారు. ఆధ్యాత్మిక లక్ష్యాన్ని అవి జనబాహుళ్యం దృష్టిలో ఎప్పుడూ నిలుపుతూ ఉంటాయి. శ్రద్ధాళువులైన హిందువులు వేలాది మంది సాధువుల్ని, యోగుల్ని, స్వాముల్ని, తపస్విల్ని, అన్ని రకాల వాళ్ళని దర్శించుకోవటానికి ప్రతి 12 ఏళ్లకి ఒకసారి లక్షలకు లక్షలు వచ్చి చేరతారు. మామూలుగా ఎన్నడూ ఏకాంత స్థానాల్ని విడిచిరాని సాధువులు చాలా మంది ఈ మేళాకు హాజరయ్యి ప్రాపంచిక స్త్రీ పురుషులకు తమ ఆశీస్సులు అందిస్తారు. నేను బాబాజీని కలుసుకున్న నాటికి ఇంకా నేను స్వామిని కాలేదు అంటూ కొనసాగించారు శ్రీ యుక్తేశ్వర్ గారు. కానీ అప్పటికి లాహిరి మహాశైల దగ్గర క్రియాయోగ దీక్ష తీసుకున్నాను. 1894 జనవరిలో అలహాబాదులో జరిగే మేళాకు వెళ్ళమని నన్నాయన ప్రోత్సహించారు. నాకది మొట్టమొదటి కుంభమేళా అనుభవం. ఆ కోలాహలము, ఆ జన ప్రవాహము చూసి నేను కొద్దిగా దిగ్భ్రమ చెందాను. చుట్టూ గుచ్చుగుచ్చు చూశాను. తేజస్సు గల ఒక సద్గురువు ముఖము నాకు కనిపించలేదు. గంగానది ఒడ్డున ఒక వంతెన దాటుతూ ఉండగా దగ్గరలోనే నిలబడి ఉన్న ఒక పరిచయస్తుణ్ణి చూశాను. అతని భిక్షాపాత్ర ముందుకు చాచి ఉంది. ఆ మేళా అంతా గోల, గందరగోళం, పిచ్చగాళ్లు తప్ప మరేమీ లేదు అనుకున్నాను. నిరాశపడి మనస్సును భిక్షాల మీదే నిలిపి పైకి ధర్మోపదేశాలు చేసే ఈ సోమరుల కన్నా మానవ కళ్యాణం కోసం విజ్ఞాన రంగాల్ని ఓర్పుతో విస్తరింపజేస్తున్న పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రవేత్తలు,
దేవుడికి ఎక్కువ సంతోషం కలిగించటం లేదా అనిపించింది. నా ఎదురుగా వచ్చి ఆగిన పొడగాటి ఒక సన్యాసి కంఠస్వరం సమాజ సంస్కరణ గురించి నాలో రగులుతున్న ఆలోచనకు అంతరాయం కలిగించింది. మహాశయ, మిమ్మల్ని ఒక సాధువు పిలుస్తున్నారండి అన్నాడతను. ఎవరాయన? వచ్చి మీరే చూడండి. కొంచెం వెనకాడుతూనే ఆయన టూకీగా ఇచ్చిన ఈ సలహాని పాటించి ఒక చెట్టు దగ్గరకు వచ్చాను. ఆ చెట్టు కొమ్మల నీడన ఆకర్షణమైన శిష్య బృందంతో ఉన్న ఒక గురువు గారిని చూశాను. మిలమిలా మెరిసే నల్ల కళ్ళతో తేజస్వంతమైన అసాధారణ విగ్రహం గల ఆ గురువు గారు నేను వస్తుండగా లేచి నించుని నన్ను కౌగలించుకున్నారు. స్వాగతం స్వామీజీ అన్నారాయన ఆప్యాయంగా. అయ్యా, నేను స్వామిని కానండి అని ఒత్తి పలికాను. స్వామి అన్న బిరుదు ఎవరికి ఇమ్మని దైవపరంగా నాకు ఆదేశం వచ్చిందో వాళ్ళు దాన్ని పరిత్యజించరు. ఆయన నాతో సౌమ్యంగానే మాట్లాడారు, కానీ ఆయన మాటల్లో గాఢమైన సత్యనిష్ట ధ్వనించింది. తక్షణమే ఒకానొక ఆధ్యాత్మిక ఆశీర్వాద తరంగం నన్ను ముంచెత్తేసింది. సనాతన సన్యాసాశ్రమ స్థాయికి హఠాత్తుగా నన్ను పెంచినందుకు చిరునవ్వు నవ్వుతూ ఆ విధంగా నన్ను గౌరవించి మానవ రూపంలో ఉన్న మహామహులుగా దేవదూత సదృశులుగా స్పష్టమవుతున్న ఆయన పాదాలకు ప్రణామం చేశాను. బాబాజీ, నిజంగా బాబాజీయే చెట్టు కింద తమకు దగ్గర ఉన్న ఒక ఆసనం నాకు చూయించారు. ఆయన బలిష్టంగా పడుచు వయసులో ఉన్నవారు. లాహిరి మహాశైల్ని పోలి ఉన్నారు. ఈ మహానుభావులిద్దరి రూపురేఖల్లోనూ ఉండే అసాధారణమైన పోలికల్ని గురించి అంతకు ముందు నేను తరచుగా వినే ఉన్నప్పటికీ అప్పుడా పోలిక నాకు తట్టలేదు. ఒక వ్యక్తి మనస్సులో ఏ నిర్దిష్ట భావమైన తల ఎత్తకుండా నిరోధించే శక్తి బాబాజీకి ఉంది. ఆయన్ని నేను గుర్తుపట్టి భయభక్తుల్లో మునిగిపోకుండా తమ సమక్షంలో పూర్తిగా సహజంగా ఉండాలని మహాగురువులు ఆశించారని స్పష్టమవుతోంది. కుంభమేళా గురించి ఏమనుకుంటున్నావు? స్వామి, నాకు చాలా నిరాశ కలిగిందండి అని చెప్పి చటుక్కున ఇంకా ఇలా అన్నాను. మిమ్మల్ని కలుసుకునేటంత వరకు ఏమిటో కాని సాధువులకి ఈ సంక్షోభానికి పొత్తు కుదిరినట్టు కనిపించటం లేదండి బాబు అంటూ ప్రారంభించారు ఆ మహాగురువులు. ఆయన వయస్సుకు నేను దాదాపు రెట్టింపు వయసులో ఉన్నట్టు పైకి కనిపిస్తున్నప్పటికీ ఎక్కువ మందిలో తప్పులున్నాయి కదా అని అందరూ చెడ్డవాళ్ళు అని తీర్పు చెప్పకూడదు. ఇసక పంచదారల మిశ్రమంలాగా ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ మిశ్రమ స్వభావం కలిగినదే. పంచదార మాత్రమే తీసుకుని ఇసుకను ముట్టకుండా వదిలేసే తెలివైన చీమ మాదిరిగా ఉండు. ఇక్కడున్న చాలా మంది సాధువులు మాయలో సంచరిస్తున్నప్పటికీ దైవ సాక్షాత్కారానుభూతి గల కొద్ది మంది వల్ల ఈ మేళా పునీతమైంది. ఈ మహాగురువులతో నాకు సమాగమం జరిగినందువల్ల నేను త్వరగానే ఆయన అభిప్రాయంతో ఏకీభవించాను. అయ్యా, దూరాన ఉన్న యూరప్ లోను అమెరికాలోను నివసిస్తూ వివిధ మత ధర్మాలు
వివిధ మత ధర్మాల్ని అనుసరిస్తూ ఇప్పటి మేళా లాంటి వాటి నిజమైన విలువలు ఎరక్క ఇక్కడ కూడిన చాలా మంది కంటే తెలివిలో చాలా గొప్పవాళ్లైన ప్రముఖ పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రవేత్తల్ని గురించి నేను ఇంతవరకు ఆలోచిస్తూ ఉన్నానండి. భారతదేశపు సద్గురువులతో సమావేశాల వల్ల ఎక్కువగా లాభం పొందగల వాళ్ళు వీళ్ళు. కానీ భౌతిక విజయాల్లో ఉన్నతులే అయినప్పటికీ చాలా మంది పాశ్చాత్యులు కఠోరమైన భౌతిక వాదానికి కట్టుబడిపోయిన వాళ్ళు. విజ్ఞాన శాస్త్రంలోనూ తత్వ శాస్త్రంలోనూ ప్రసిద్ధులైన ఇతరులు మతంలో ఉన్న సారభూతమైన ఏకత్వాన్ని గురించరు. వాళ్ళ మత సిద్ధాంతాలు దాట శక్యం కాని అవరోధాలై వాళ్ళని శాశ్వతంగా మన నుంచి వేరు చేస్తున్నాయి. పాశ్చాత్య ప్రపంచం గురించి కూడా నీకు ఆసక్తి ఉండటం గమనించాను. బాబాజీ ముఖం ఆమోదంతో వెలుగొందింది. నీ హృదయ వేదన నేను అర్థం చేసుకున్నాను. విశాలమైన నీ గుండెలో మానవులందరికీ చోటు ఉంది. అందుకే నిన్నెక్కడికి పిలిపించాను. తూర్పు పడమర దేశాల కార్యకలాపాల్ని ఆధ్యాత్మికతను మేళవించిన చక్కని మధ్య మార్గాన్ని ఏర్పరచుకోవాలి. అంటూ ఇంకా చెప్పారు బాబాజీ. భౌతిక అభివృద్ధి విషయంలో పడమటి దేశాల నుంచి భారతదేశం నేర్చుకోవలసింది చాలా ఉంది. దానికి బదులుగా పడమటి దేశాలు తమ మత విశ్వాసాలను యోగ శాస్త్రీయమైన గట్టి పునాదులు ఏర్పరచుకోవడానికి తోడ్పడే విశ్వజనీన పద్ధతుల్ని భారతదేశం నేర్పగలదు. అన్న మేడం 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 చదువుతాను. అంటే మధ్యలో గ్యాప్ వస్తే రికార్డ్ అవుతుంది కదా మేడం, అందుకని ఇంకే. స్వామీజీ పాశ్చాత్య ప్రపంచాల మధ్య ముందు జరగబోయే సామరస్య పూర్వకమైన వినిమయంలో మీరు నిర్వహించవలసిన పాత్ర ఒకటి ఉంది. మరి కొన్నేళ్లకు నేను మీ దగ్గరికి ఒక శిష్యుణ్ణి పంపుతాను. పాశ్చాత్య ప్రపంచంలో యోగ విద్యా వ్యాపకానికి మీరతనికి తర్ఫీదు చెయ్యగలరు. ఆధ్యాత్మికంగా అన్వేషణ సాగిస్తున్న అక్కడి అనేకల ఆత్మల సందర్శనలు వరదల నా దగ్గరికి వస్తుంటాయి. అమెరికాలోని యూరప్ లోను జాగృతి పొందటానికి ఎదురు చూస్తున్న భవిష్యత్ సాధువుల్ని నేను చూస్తూ ఉన్నాను. తమ కథనంలో ఈ అంశం దగ్గర శ్రీ యుక్తేశ్వర్ గారు తమ దృష్టి పూర్తిగా నా మీద కేంద్రీకరించారు. నాయనా, అనేక సంవత్సరాలకు పూర్వమే నా దగ్గరకు పంపుతానని
బాబాజీ మాట ఇచ్చిన శిష్యుడివి నువ్వే అన్నారు గురుదేవులు. పండు వెన్నెల్లో చిరునవ్వు చిందిస్తూ బాబాజీయే నాకు శ్రీ యుక్తేశ్వర్ గారి సన్నిధికి దారి చూపించి నడిపించారని తెలిసి సంతోషించాను. అయినా నా గురువర్యులకు నిరాడంబర ఆశ్రమ ప్రశాంతికి దూరంగా ఎక్కడో దూరాన ఉన్న పాశ్చాత్య ప్రపంచంలోనా ఉనికిని ఊహించుకోవడం నాకు కష్టమైంది. తరువాత బాబాజీ భగవద్గీత గురించి మాట్లాడారు అంటూ చెప్పసాగాను. శ్రీ యుక్తేశ్వర్ గారు గీతలో చాలా అధ్యాయాలకి నేను వ్యాఖ్యలు రాశానన్న సంగతి తమకు తెలుసునన్నట్టుగా మెచ్చుకుంటూ కొన్ని మాటల్లో ఆయన సూచించటంతో ఆశ్చర్యచకితుణ్ణి అయ్యాను. నా కోరిక మన్నించి స్వామీజీ మీరు మరో పని చేపట్టండి అన్నారు. మహాగురువులు క్రైస్తవ హిందూ పవిత్ర గ్రంథాలకి మూలభూతంగా ఉన్న సమరసతను గురించి మీరో చిన్న పుస్తకం రాయరు. ప్రేరితములైన దైవ పుత్రులు అనే సత్యాల్ని ప్రవచించారని, మానవుల పాక్షిక భేదాల వల్ల వాటి ఏకత్వం ఇప్పుడు మరుగుపడిపోయిందని, సమానార్థక గ్రంథ భాగాలు ఉదహరిస్తూ నిరూపించండి మహారాజ్. ఎటువంటి ఆజ్ఞ, దాన్ని నెరవేర్చగలనా నేను అంటూ సంకోచపడుతూ సమాధానమిచ్చాను. బాబాజీ మృదువుగా నవ్వారు. నాయనా, నువ్వెందుకు సందేహిస్తావు అంటూ నాకు నమ్మకం కలిగించేలా అన్నారు. నిజానికి ఇదంతా ఎవరి పని? ఈ పనులన్నీ చేసేవాడు ఎవరు? ఈశ్వరుడు. నా చేత ఏది చెప్పిస్తే అది సత్యమై తీరక తప్పదు. ఆ సాధువు ఆశీస్సుల వల్ల నేను ఆ శక్తి పొందినట్లు భావించి ఆ పుస్తకం రాయటానికి ఒప్పుకున్నాను. నేను సెలవు తీసుకోవలసిన సమయం వచ్చిందని అనిపించి మనస్సు ఒప్పకపోయినా నా పత్రాసనం మించి లేశాను. నీకు లాహిరి తెలుసా అని అడిగారు మహాగురువులు. అతను మహాత్ముడు కదా, మనం కలుసుకున్న సంగతి అతనికి చెప్పు. ఆ తరువాత లాహిరి మహాశయులకు అందించవలసిన వర్తమానం నాకు చెప్పారు. వీడుకోలుగా నేను సవినయంగా వంగి నమస్కారం చేసిన తరువాత ఆ సాధువు ప్రసన్నంగా చిరునవ్వు నవ్వారు. నీ పుస్తకం పూర్తి అయిన తరువాత నిన్నోసారి చూడ్డానికి వస్తాను అని మాట ఇచ్చారు. ప్రస్తుతానికి సెలవు. ఆ మర్నాడు నేను కాశీ వెళ్ళటానికి రైలు ఎక్కాను. మా గురుదేవుల నివాసానికి చేరి కుంభమేళాలో కనిపించిన అద్భుత యోగి కథ అంతా ఏకరువు పెట్టాను. అయ్యో, అతన్ని గుర్తుపట్టలేదా నువ్వు? లాహిరి మహాశైల కళ్ళు నవ్వుతో నాట్యమాడుతున్నాయి. నువ్వు గుర్తుపట్టలేకపోయావని తెలుస్తోంది. అందుకు ఆయన అడ్డు పెట్టారు నిన్ను. ఆయన అసదృశులైన నా గురుదేవుల దైవ స్వరూపులైన బాబాజీ. బాబాజీ అంటూ మారు పలికాను. ఆశ్చర్యచకితుణ్ణయి, యోగీశ్వరులు బాబాజీ, దృశ్యాదృశ్య రక్షకులు బాబాజీ. అయ్యో, గతాన్ని మళ్లీ వెనక్కి రప్పించి ఆయన పాద పద్మాలకు భక్తితో మొక్కటానికి మళ్లీ ఒకసారి ఆయన సన్నిధిలో ఉండగలిగితే ఎంత బాగుండును. పర్వాలేదు అంటూ ఊరడింపుగా అన్నారు లాహిరి మహాశైలు. మళ్లీ చూస్తానని ఆయన మాట ఇచ్చారు. గురుదేవా, దైవ తుల్యులైన ఆ గురువులు మాకు వర్తమానం అందించమని చెప్పారు. నాకు లాహిరికి చెప్పు. ఈ జన్మ కోసం నిలవ చేసి ఉంచిన శక్తి ఇప్పుడు చాలా తక్కువ స్థాయిలో ప్రవహిస్తూ ఉంది. అది దాదాపు అయిపోయినట్టే. గుడార్థం గల ఈ మాటలు నేను అని అనడంతోటే లాహిరి మహాశైల విగ్రహం పిడుగు వచ్చి మీద పడ్డట్టుగా కంపించిపోయింది. ఒక్క లిప్టలో అంతా నిశ్శబ్దమైపోయింది. చిరునవ్వు చిందే ఆయన ముఖ కవళిక
ఊహించరానంత కఠినమైపోయింది. గంభీరంగా నిశ్చలంగా కూర్చుని ఉన్న కొయ్య బొమ్మ మాదిరిగా ఆయన దేహం వివర్ణమైంది. నేను భయభ్రాంతుణ్ణి అయ్యాను. ఈ ఆనందమూర్తి అంత ఆశ్చర్యకరమైన గాంభీర్యం ప్రదర్శించటం నా జీవితంలో అంతకు ముందెన్నడూ చూడలేదు. అక్కడున్న తక్కిన శిష్యులు భయం భయంగా చూశారు. 3 గంటలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. అప్పుడు లాహిరి మహాశయులు తమకు సహజమైన ప్రసన్నతకు తిరిగి పొంది ప్రతి శిష్యుడితోటి ఆప్యాయంగా మాట్లాడారు. ప్రతి వారికి మనస్సు తేలిక పడింది. మా గురుదేవుల్లో వచ్చిన ఈ మార్పును బట్టి బాబాజీ సందేశం స్పష్టమైన ఒక సంకేతమని, దాన్ని బట్టి లాహిరి మహాశయులు తమ శరీరాన్ని త్వరలో విడిచి వెళ్లిపోవలసి వస్తుందని తెలుసుకున్నారని నేను గ్రహించాను. గురుదేవులు తక్షణమే తమను తాము అదుపులో పెట్టుకుని భౌతిక ప్రపంచంలో తమకు ముడిపడి ఉన్న చిట్ట చివరి దారాన్ని తెంపుకొని చిరంతన పరమాత్మ తత్వంలోకి పలాయనం చేశారని ఆయన భీకర మౌనం నిరూపించింది. బాబాజీ సందేశం నేను నీతో ఎప్పుడూ ఉంటాను అని చెప్పటానికి ఆయన అనుసరించిన పద్ధతి. బాబాజీ లాహిరి మహాశయులు సర్వజ్ఞులైనప్పటికీ నా ద్వారా కాని మరో మధ్యవర్తి ద్వారా కాని ఒకరికొకరు వర్తమానాలు పంపుకోవలసిన అవసరం లేనప్పటికీ ఆ మహానుభావులు మానవ నాటకంలో ఒక పాత్ర నిర్వహించటానికి తరచుగా ఇతరులను అనుగ్రహిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు తమ భావి విదర్శనాల్ని మామూలు పద్ధతిలో వార్తావహుల ద్వారా తెలియజేస్తూ ఉంటారు. ఎందుకంటే తమ మాటలు నెరవేరిన తరువాత ఈ కథ వినే జన బాహుళ్యంలో ఇతోధికమైన దైవభక్తి కలిగించటానికి త్వరలోనే నేను కాశీ నుంచి వచ్చేసి శ్రీరాంపూర్లో బాబాజీ కోరిన పవిత్ర గ్రంథ రచనా కార్యక్రమానికి పూనుకున్నాను అంటూ ఇంకా చెప్పారు శ్రీ యుక్తేశ్వర్ గారు. నేను ఇలా పనికి పూనుకున్నానో లేదో ఆ అమర గురుదేవులు అంకితంగా ఒక శ్లోకం రాయాలన్న ఉత్ప్రేరణ నాలో కలిగింది. అంతకు ముందెన్నడూ నేను సంస్కృత కవిత్వ రచనను పూనుకోకపోయినప్పటికీ మధురమైన పద్య పాదాలు అనాయాసంగా నా కలంలోంచి ప్రవహించసాగాయి. ప్రశాంత నిశీద సమయంలో నేను బైబిలును సనాతన ధర్మశాస్త్ర గ్రంథాల్ని సరిపోల్చి చూడటంలో నిమగ్నుణ్ణి అయ్యాను. పావనమూర్తి యేసుప్రభు వాక్కుల్ని ఉదాహరిస్తూ ఆయన ఉపదేశాలు వస్తుతః వేద దర్శనాలతో ఏకీభవిస్తాయని నిరూపించాను. పరమ గురువుల కృప వల్ల ద హోలీ సైన్స్ కైవల్య దర్శనం అన్న నా పుస్తకం చాలా కొద్ది కాలంలోనే పూర్తయింది. నా రచనా కార్యక్రమం ముగిసిన మర్నాడు పొద్దున గంగలో స్నానం చెయ్యటానికి ఇక్కడ రాయ్ ఘాట్ రేవుకు వెళ్ళాను అంటూ చెప్పారు శ్రీ యుక్తేశ్వర్ గారు. రేవు నిర్మానుష్యంగా ఉంది. వెచ్చవెచ్చని ఎండలో ప్రశాంతిని అందిస్తూ కొద్దిసేపు నిలకడగా ఉండిపోయాను. తళతళలాడే నీళ్లలో ఒక్క మునుగు మునిగి ఇంటికి బయలుదేరాను. ఆ నిశ్శబ్దంలో వినవస్తున్న శబ్దమల్లా నేను అడుగు వేస్తున్నప్పుడు గంగలో తడిసిన బట్ట రెపరెపలాడుతూ చేస్తున్న చప్పుడే. ఏటి ఒడ్డున విశాలమైన పెద్ద మర్రి చెట్టు. తావు దాటి కొంచెం వెళ్లేసరికి ఎందుకో వెనక్కు తిరిగి చూడాలన్న గట్టి ఊపు ఒకటి వచ్చింది. అక్కడ మర్రి చెట్టు నీడన కొద్ది మంది శిష్యుల నడుమ కూర్చొని ఉన్నారు మహామహులు బాబాజీ. అభినందనలు స్వామీజీ. నేను కలగనటం లేదని నమ్మకం కలిగించటానికి మహాగురువుల కంఠస్వరం మధురంగా ధ్వనించింది. మీ పుస్తక రచన విజయవంతంగా ముగించటం గమనించాను.
మీకు మాట ఇచ్చిన ప్రకారం మీకు ధన్యవాదాలు చెప్పటానికి ఇక్కడున్నాను. దడదడలాడుతున్న గుండెతో ఆయన పాదాల ముందు సాగిలపడ్డాను. పరమ గురూజీ, మీరు మీ శిష్యులు దగ్గరలో ఉన్న మా ఇంటిని పావనం చెయ్యరు అంటూ ప్రాధేయపూర్వకంగా విన్నవించుకున్నాను. పరమ గురువులు చిరునవ్వుతో నిరాకరించారు. వద్దు నాయన, చెట్ల నీడంటే ఇష్టపడే మనుషులం మేము. ఈ చోటు చక్కగా సుఖంగా ఉంది, కాసేపు ఉండండి అంటూ ప్రాధేయపూర్వకంగా ఆయన వైపు చూశాను. కొన్ని ప్రత్యేకమైన మిఠాయిలు తీసుకుని చటుక్కున చక్కా వస్తాను. కొద్ది నిమిషాల్లో నేను పలహారాల పళ్ళెంతో తిరిగి వచ్చేసరికి విశాల వట వృక్షం నీడన ఆ దివ్య స్వరూపుల బృందం లేదు. రేవు చుట్టుపక్కలంతా గాలించాను, కానీ ఆ సాధు బృందం గాలి రెక్కల మీద అది వరకే ఎగిరిపోయిందని నా హృదయానికి తెలుసు. నా మనసు తీవ్రంగా గాయపడింది. మళ్ళీ మేం కలుసుకున్నా కూడా నేను బాబాజీతో మాటే ఆడను అనుకున్నాను. మనసులో అంత హఠాత్తుగా ఆయన వెళ్ళిపోయి నా మీద నిర్దయ చూపించారు. నిజంగా ఇది ప్రణయ కోపం, అంతకు మించి మరేమీ లేదు. మరి కొన్ని నెలలకి నేను కాశీలో లాహిరి మహాశయుల్ని దర్శించాను. నేను గదిలోకి ప్రవేశించగానే మా గురువులు పలకరింపుగా చిరునవ్వు నవ్వారు. రావయ్యా యుక్తేశ్వర్ అన్నారాయన. నా గది గుమ్మంలో నువ్వు బాబాజీని చూశావా? లేదండి అని జవాబిచ్చాను ఆశ్చర్యంగా. ఇలారా, లాహిరి మహాశయులు నా నుదుటిని మెల్లగా స్పృశించారు. వెంటనే చూశాను. తలుపు దగ్గర ప్రఫుల్ల పద్మ సదృశ్యులైన బాబాజీ సుందర రూపాన్ని. నా మనస్సుకు తగిలిన వెనకటి గాయం గుర్తుకు వచ్చింది. నేను ప్రణామం చెయ్యలేదు. లాహిరి మహాశయులు ఆశ్చర్యచకితులై చూశారు నా వైపు. అగాధమైన కళ్ళతో నా వైపు చూస్తున్నారు. దివ్య గురువులు, నా మీద కోపంగా ఉంది నీకు? అవునండి, ఎందుకు ఉండకూడదు అని జవాబిచ్చాను. గాలిలోంచి వచ్చారు. ఈ గారడీ వాళ్ల జుట్టుతో ఆ పల్చటి గాలిలోకే మళ్ళీ మాయమయ్యారు. నేను నిన్ను చూస్తాననే చెప్పాను, కాని ఎంతసేపు ఉంటానో చెప్పలేదు. బాబాజీ మృదువుగా నవ్వారు. నువ్వు ఉత్సాహాతిరేకంలో ఉన్నావు. నీ అశాంతి గాలి దుమారంలోనే నేను ఎగిరిపోయానని నీకు నమ్మకంగా చెప్పదలుచుకున్నాను. పొగట్టలేని ఈ సంజాయిషీతో తక్షణమే తృప్తి పడ్డాను. నేను ఆయన పాదాలకు ప్రణామం చేశాను. ఆ పరమ గురువులు దయతో నా భుజం తట్టారు. అబ్బాయి, నువ్వింకా ఎక్కువగా ధ్యానం చెయ్యాలి అన్నారాయన. నీ చూపు ఇంకా లోపరహితం కాలేదు. సూర్యకాంతికి మరుగున ఉన్న నన్ను చూడలేకపోయావు నువ్వు. దివ్య వేణునాదం వంటి స్వరంతో ఈ మాటలు పలికి మరుగై ఉన్న వెలుతురులోకి మాయమయ్యారు బాబాజీ. నా కడపటి కాశీ సందర్శనంలో ఇది ఒకటి అని ముగించారు శ్రీ యుక్తేశ్వర గారు. కుంభమేళాలో బాబాజీ జోస్యం చెప్పినట్టుగానే లాహిరి మహాశైల గృహస్థ అవతారం ముగింపుకి దగ్గర పడింది. 1895 వేసవిలో ఆయన దృఢ కాయానికి వీపు మీద ఒక చిన్న కురుపు వేసింది. కురుపు కొయ్యడానికి ఆయన అడ్డు పెట్టారు. తమ శిష్యుల్లో కొందరి దుష్కర్మను తమ శరీరంలో అనుభవించి దాన్ని నశింపు చేస్తున్నారు. చివరికి కొందరు శిష్యులు పట్టుపట్టారు. దానికి ఆయన గాఢంగా జవాబిచ్చారు. ఈ దేహం తాను పోవటానికి ఒక కారణం చూసుకోవాలి. మీరు ఏం చెయ్యదలుచుకున్నా నేను ఒప్పుకుంటాను. కొద్ది కాలంలో ఆ అసదృశ గురుదేవులు కాశీలో తనువు చాలించారు. ఆయన కోసం నేనిక ఆయన చిన్న గదికి వెళ్ళక్కరలేదు. నా జీవితంలో ప్రతిరోజు ఆయన సర్వోపగత మార్గదర్శకత్వంతో ధన్యమవుతోంది. చాలా ఏళ్ల తరువాత లాహిరి మహాశైల నిర్యాణాన్ని గురించి అద్భుతమైన వివరాలు అనేకం
ఉన్నత స్థితిని అందుకున్న స్వామి కేశవానంద అనే శిష్యుల నోటి మీదుగా విన్నాను. మా గురుదేవులు శరీరాన్ని విడిచిపెట్టడానికి కొన్నాళ్ల ముందు నేను హరిద్వారంలో నా ఆశ్రమంలో కూర్చుని ఉండగా నా ఎదుట ఆయన సాక్షాత్కరించారు. వెంటనే కాశీకి రా. ఈ మాటలతో లాహిరి మహాశయులు అదృశ్యమయ్యారు. వెంటనే నేను రైలెక్కి కాశీకి బయలుదేరాను. మా గురుదేవులు ఇంట్లో చాలా మంది శిష్యులు చేరి ఉన్నారు. ఆ రోజున గురుదేవులు కొన్ని గంటల పాటు గీతను వ్యాఖ్యానిస్తూ ఉపన్యసించారు. ఆ తర్వాత మాతో టూకీగా అన్నారు, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. మాలో దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చింది. వెక్కి వెక్కి ఏడ్చాము. కుదుట పడండి, నేను మళ్ళీ లేచి వస్తాను. ఈ ముక్క అన్న తరువాత లాహిరి మహాశయులు తమ ఆసనం మించి లేశారు. తమ శరీరాన్ని గుండ్రంగా 3 సార్లు తిప్పారు. ఉత్తరం వైపు తిరిగి పద్మాసనం వేసుకున్నారు. అద్భుతంగా మహాసమాధిలోకి వెళ్లిపోయారు. భక్తులకెంతో ప్రియమైన లాహిరి మహాశయుల సుందర దేహాన్ని గృహస్థోచితమైన కర్మకాండతో పావన గంగానది తీరాన మణికర్ణిక ఘట్టంలో దహనం చేశారు అంటూ చెప్పారు కేశవానంద గారు. ఆ మర్నాడు పొద్దున 10 గంటలకు నేనింకా కాశీలోనే ఉండగా నా గది ఒక మహత్తరమైన కాంతితో కమ్ముకుపోయింది. ఆహా! లాహిరి మహాశైల రూపం రక్త మాంసాలు నిండిన శరీరంతో నా ఎదురుగా నిలబడి ఉంది. అది అచ్చం ఆయన వెనకటి శరీరంలాగే ఉంది. కానీ దానికన్నా ఇది తక్కువ వయసులో ఉన్నట్టు, దానికన్నా తేజోవంతంగానూ ఉంది. గురుదేవులు నాతో మాట్లాడారు. కేశవానంద, నేనే. దహనమైన నా శరీరం తాలూకు విఘటిత పరమాణువుల నుంచి నా రూపాన్ని కొత్త నమూనాగా సృష్టించి పునరుత్థానం కావించాను. గృహస్థుగా ఈ ప్రపంచంలో నా పని పూర్తి అయింది. కానీ నేను ఈ భూమికి పూర్తిగా విడిపోను. ఇక నుంచి బాబాజీతో హిమాలయాల్లో కొంతకాలం గడుపుతాను. ఆ తరువాత బాబాజీతో బ్రహ్మాండంలో పురస్సరంగా నాతో కొన్ని మాటలు పలికి అంతర్ధానమయ్యారు. లోకాతీత గురుదేవులు అద్భుతమైన ఉత్తేజంతో నిండిపోయింది నా గుండె. క్రీస్తు, కబీర్ల శిష్యులు తమ గురుదేవుల్ని వారి భౌతిక మరణానంతరం సజీవ రూపంలో దర్శించినప్పుడు ఎటువంటి ఆత్మోన్నతి అనుభూతమైందో నాకు అటువంటిదే అనుభూతమైంది. హరిద్వారంలో ఉన్న నా ఏకాంత ఆశ్రమానికి నేను తిరిగి వెళ్ళినప్పుడు లాహిరి మహాశైల పవిత్ర చితాభస్మంలో కొంత భాగం కూడా తీసుకొని వెళ్ళాను. నాకు తెలుసు, దేశ కాలవధులు గల పంజరంలోంచి ఆయన తప్పించుకుపోయారని. సర్వ వ్యాపకత విహంగం విముక్తమైందని, ఆయన చితాభస్మానికి సమాధి కట్టించడం నా మనసుకు ఊరట కలిగించింది అంటూ చెప్పుకొచ్చారు కేశవానంద గారు. పునరుత్థాన చెందిన గురుదేవుల్ని దర్శించే భాగ్యం పొందిన మరో శిష్యులు కాదు ప్రవృత్తి గల పంచానంద్ భట్టాచార్య గారు. నేను కలకత్తాలో ఆయన ఇంటికి వెళ్లి గురుదేవులతో ఆయన గడిపిన అనేక సంవత్సరాల వృత్తాంతాన్ని ఆనందంగా విన్నాను. చివర తమ జీవితంలో కల్లా అత్యద్భుతమైన ఘట్టం ఒకటి చెప్పారు ఆయన. లాహిరి మహాశైల దహనం జరిగిన మర్నాడు పొద్దున 10 గంటలకి ఇక్కడ కలకత్తాలో జీవద్విభవంతో నా ముందు ప్రత్యక్షమయ్యారు ఆయన. 2 శరీరాల సాధువు. స్వామి ప్రణవానంద గారు కూడా తమ అతీంద్రియానుభూతిని నాకు వివరించారు. మా రాంచీ విద్యాలయాన్ని సందర్శించిన సందర్భంలో ప్రణవానంద గారు నాకిలా చెప్పారు. లాహిరి మహాశైలు శరీరాన్ని విడిచిపెట్టడానికి కొన్నాళ్ల ముందు ఆయన దగ్గర నుంచి నాకు ఉత్తరం వచ్చింది. నన్ను వెంటనే కాశీకి రమ్మని రాశారు ఆయన. అందులో అయితే తప్పనిసరి ఆటంకం వల్ల
నా ప్రయాణం ఆలస్యమైంది. వెంటనే బయలుదేరలేకపోయాను. నేను కాశీ ప్రయాణానికి సిద్ధమవుతూ ఉండగా పొద్దున 10 గంటల వేళ మా గురుదేవుల ఉజ్వల రూపాన్ని నా గదిలోనే చూసి ఆనందం పట్టలేకపోయాను. కాశీకి రావాలని తొందరెందుకు అన్నారు చిరునవ్వు చిందిస్తూ. నన్నింకా అక్కడ చూశావు. ఆయన మాటల్లో అర్థం నాకు స్ఫురించేసరికి గుండె పగిలి వలవలా ఏడ్చేశాను. ఆయన్ని కేవలం అంతర్దర్శనంలోనే చూస్తున్నానని నమ్మి. గురుదేవులు ఓదార్పుగా నా దగ్గరికి వచ్చావు. ఇక్కడ నా కండ పట్టి చూడు అన్నారు. ఎప్పటిలాగే నేను జీవించి ఉన్నాను. దుఃఖపడగు. ఎప్పటికీ నీతోనే ఉండటం లేదు. ఈ 3 శిష్యుల నోళ్ల నుంచి అద్భుత సత్యాన్ని తెలిపే కథ బయల్పడింది. లాహిరి మహాశివ దేహం మంటలకు ఆహుతి అయిన మర్నాడు పొద్దున 10 గంటల వేళ రూపాంతరం చెందినప్పటికీ వాస్తవమైన దేహంలో 3 వేరు నగరాల్లో 3 శిష్యుల ముందు ఆయన సాక్షాత్కరించారు. నస్వరమైన దీనికి అనస్వరత సిద్ధిస్తే, మర్యుడు అమరత్వం సాధిస్తే అప్పుడు మృత్యువును విజయం కబళించేసిందన్న లిఖిత సూక్తి రుజువైంది. మరణమా ఎక్కడ నీ కాటు, శ్మశానమా ఎక్కడ నీ విజయం. థ్యాంక్ యూ మేడం. 36వ అధ్యాయం అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞత. థ్యాంక్ యూ మేడం.